వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, తాజాగా వాలంటీర్ల గురించి రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఏంటంటే, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. అప్పటి నుంచి ఆ వ్యవస్థ మనుగడలో లేకపోయినా విధుల్లో లేని వాలంటీర్ల చేత వైసీపీ ప్రభుత్వం పనులు చేయించిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థపై మళ్ళీ చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు చెప్పింది ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూ వారికి గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు ఈ విషయం కూటమి నాయకులు చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు, వారిని కొనసాగించలేదు. అప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థపై చర్చ జరుగుతూనే ఉంది రాష్ట్రంలో. ఇప్పటికీ వాలంటీర్లు ఎక్కడో ఒక చోట నిరసన తెలుపుతూనే ఉన్నారు, తమని విధుల్లోకి తీసుకోవాలని. నాయకులు గతంలో మాట ఇచ్చారు కాబట్టి వారు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని కొనసాగించాలి, విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ విషయం అప్పట్లో కూటమి నాయకులకు తెలియదా? తెలియకుండానే ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారా, హామీ ఇచ్చారా అనే చర్చ ఇప్పుడు సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం గతంలో వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని నాయకులకు తెలిసి వాగ్దానం చేశారా లేదా తెలియకుండా వాగ్దానం చేశారా అనేది ప్రస్తుతం కూటమి నాయకులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రచారంలో మాత్రం వాలంటీర్లను కొనసాగించి గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పిన రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం కష్టం, ఆ వ్యవస్థ మనుగడలో లేదు, వ్యవస్థ లేనప్పుడు వారిని మేము ఎలా కొనసాగించాలి, వారికి గౌరవ వేతనం 10,000 ఎలా ఇవ్వాలని ఇప్పుడు కూటమి నాయకులు చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయనప్పుడు మీరెందుకు హామీ ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీలన్నీ అమలు చేయడం వారికి సాధ్యం కాదు. అవసరాన్ని బట్టి మాట్లాడడం రాజకీయ నాయకులకున్న నేర్పరితనం. ప్రజలను ఆకర్షించడానికి రకరకాల పథకాలు చెప్తారు, మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటూ రకరకాల వాగ్దానాలు చేస్తారు. అధికారంలోకి రాగానే వాటిని మరుస్తారు. ఇది పరిపాటిగా మారింది రాజకీయ నాయకులకు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లను కొనసాగించింది. అప్పుడు వారికి 5,000 గౌరవ వేతనం. తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు 10,000 జీతం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పారు. వాలంటీర్లు ఏమైనా మాకు 10,000 జీతం పెంచండి అని ఆ నాయకులను అడిగారా? వాలంటీర్లు రాజకీయ నాయకులను ఏమీ అడగలేదు. అయినా గౌరవ వేతనం 10,000 ఇస్తామని నాయకులే చెప్పారు. అయితే ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన నాయకులు కనీసం గత వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 5,000 గౌరవ వేతనంతోనే వారిని కొనసాగించాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. 10,000 మాట దేవుడెరుగు. ఇప్పుడు ఆ 5,000 కూడా రాక చాలామంది వాలంటీర్లు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గౌరవ వేతనం 10,000 రూపాయలు వస్తుందని వాలంటీర్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వం మాట తప్పిందని ఇప్పుడు వాలంటీర్లు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్తున్న ప్రకారం వాలంటరీ వ్యవస్థను కొనసాగించలేదు.
గత వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మరి ఇప్పుడు కొత్తగానైనా వాలంటీర్లను తీసుకొని వారికి 10,000 గౌరవ వేతనం ఇస్తూ వాలంటీర్లుగా కొనసాగిస్తే దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అయినా కానీ కూటమి నాయకులు వాలంటీర్లను ఇక కొనసాగించబోమని కరాఖండిగా చెప్తున్నారు.